ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనందరినీ సజీవులుగా నిలబెట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరం ఇలా జీవిస్తున్నామంటే ఆయన కృప మాత్రమే. ఈరోజు పగటి యందు మనలో నుంచి రాత్రికాల సమయంలో ఆయనతో కొన్ని మాటలు తెలుసుకోవడానికి ఈరోజు ఆయన ఇచ్చిన కృపను బట్టి వందనాలని తెలుసుకుందాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి యోనా చరిత్ర గురించి చదువుకుందాం. యోనా ఎలాంటి వాడు, యోనా గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు దేవునిలో బైబిల్లో ఉన్నాయి మాత్రమే చదువుదాం. యోనా అనేవాడు యోనా పుస్తకము 66 పుస్తకాలలో 32వ పుస్తకం. ప్రవక్తలు 17 మంది. ఈ 17 మందిలో 10వ పుస్తకం ఇది. చిన్న ప్రవక్తలేమో 12 పుస్తకాలు. 12 పుస్తకాల్లో ఇది 5వ పుస్తకం. ఈ 5వ ప్రవక్త. చిన్న ప్రవక్తలో 12 మంది, పెద్ద ప్రవక్తలు యెషయా వీళ్ళందరూ 5. వీళ్ళు కాకుండా చిన్న ప్రవక్తలుగా పిలువబడే వాళ్ళు వీళ్ళు 12 మంది. 12 మందిలో 5వ వాడు ఈయన. ఇది మొత్తం 4 అధ్యాయాలు. 4 అధ్యాయాల్లో 48 వచనాలు ఉన్నాయి. 48 వచనాల్లో కొన్ని మనం తెలుసుకోవాలి ఈరోజు. యోనా అనగా గోవ. ఎప్పుడు దేవుని సన్నిధిలో గోజాడి గోవలాగా ప్రార్థన చేసుకునేవాడని అర్థం. గోవ దానికి అర్థము మనం ఎప్పుడూ కూడా మూలుగుతో విజ్ఞాపన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని ఈయనకి దేవుడు పేరు పెట్టినట్టు గోవ. ఆయన తండ్రి పేరు అరిమత్తయి. యోనా తండ్రి పేరు అరిమత్తయి. వీళ్ళది జన్మస్థలం గత్వే పేరంట. గత్వే పేరంటే అది జబులూను ప్రాంతంలో ఉండదు. అది ఇశ్రాయేల్ ప్రదేశం. ఆ ప్రదేశంలో ఈయన నివసిస్తూ అక్కడ ఒక రాజుగా ఉండి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేశాడు. అదేమనగా యోనా 2వ రాజుల గ్రంథము 14 అధ్యాయము 20 నేను చదువుతున్నాను. యోనా గురించి అక్కడ కూడా రాయబడింది. ఇప్పుడు పూర్వకాలంలో కూడా ఆయన గురించి రాయబడింది. ఆయన పుట్టింది 700 చరిత్ర అనమాట. యోనా చరిత్ర 760 కాడి నుంచి 85. 785 చరిత్ర వరకు. ఈయన కూడా కొన్ని సూచక్రియలు చేయమని దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి ఒక ప్రవక్తగా వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత అక్కడ ఆయన దేవుడు ఒక సంకల్పం చూపించాడు ఆయనకి. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. గత్వే పేరు ఊరివాడైన అరిమత్తయి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అతడు ఆమాతుకునకు పువ్వు మార్గం మొదలుకొని మైదానము సముద్రం వరకు ఇశ్రాయేలీల సరిహద్దు మరలా స్వాధీనం చేసుకొనెను అంటున్నాడు ఇక్కడ. ఆయన ఎక్కడో కూడా ఇశ్రాయేల్ ప్రజానాన్ని రక్షించాలి, ఇశ్రాయేల్తోనే నివాసం చేయాలని ఆయన ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాడు. ఇశ్రాయేలీకును వీళ్ళకి ఇక్కడ యోనాని తర్షీషు ఎందుకు వెళ్ళమన్నాడంటే అక్కడ ప్రజలు బహు ఘోరమైన ప్రజలైపోయారు. వాళ్ళని రక్షించడానికి నువ్వు వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే వాళ్ళకి వీళ్ళకి శత్రుత్వం ఉంది. ఎందుమూలన అది తర్షీషు అంటే స్పెయిన్ ప్రాంతం. స్పెయిన్ అంటే బ్రిటన్కి సంబంధించిందని. బ్రిటన్కును ఇశ్రాయేల్కి పడేది కాదండి. ఇశ్రాయేల్ యూదులందరినీ కూడా వాళ్ళు చెరపట్టేసి కొన్నాళ్ళు వాళ్ళు ఇశ్రాయేల్ మీద ప్రార్థన చేసి వాళ్ళ మీద తిరుగుబాటుతనంగా చేశారని యోనాకి కోపం. ఆ కోపం వల్ల పోయి వాళ్ళని రక్షించడానికి నేను వెళ్తే ఈయన జాలిగల దేవుడు, ఈయన కరుణా సంపన్నుడయ్యి వాళ్ళని రక్షిస్తాడు, నేను వెళ్ళిన సుఖం లేదని అప్పుడు తత్వేకి బేరం ఆడుకొని వెళ్తాడు.
యోనా దేవుడి సన్నిధిలో సరిపెట్టుకొని పారిపోతున్నాడు. ఎందుమూలన? దేవుడు అందరికీ దేవుడు, అందరినీ రక్షించేవాడు, అన్ని జాతుల్లో కలుపుకెళ్ళేవాడు, అందరితో ఉండేవాడే కదా దేవుడు. నీకు పక్షపాతం అయితే నాకు పక్షపాతం కాదు కదా. నీకు మంచివాళ్ళు అయితే నాకు మంచివాళ్ళు కాకపోవచ్చు, అయినా సరే నేను మంచివాళ్ళు కాకపోయినా వెళ్ళి సువార్త చెప్పమంటాడు దేవుడు. మనం ఇరుగు పొరుగు వారి మీద మన మీద కూడా కోపాడతారు, మనం కూడా పోటాడుకుంటాం. అన్నదమ్ముల మీద తగాదాలు ఉంటాయి, అక్క చెల్లెల మీద తగాదాలు ఉంటాయి. ఎన్నొచ్చినా దేవుని కార్యం అనేటప్పటికీ అందరం సమకూడి చేయాలని దేవుడి సంకల్పం. నేను నాతో మాట్లాడుతున్నా, ఆడంటే నాకు పడదు, నేను ఆడి దగ్గరికి వెళ్ళాలంటే ఊరుకునేవాడు కాదు. ఈయన ప్రవర్త అంటే జరిగింది అక్కడ. ఏదైనా ఆయన సూచక్రియలు చేయాలంటే ఆ మాట ప్రకారం జరిగించాలంటే ప్రవక్త మాటలు వింటాడు, పాస్టర్ల మాట దేవుడు పాస్టర్లు ఏం చెప్తారు? బైబిల్తో ఉండదు అంటే చెప్తారు. అదే ప్రవక్త అయితే అది కాదు కదా. దేవుడు చూపించింది ఎవరి దగ్గరికి వెళ్ళమనంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పి వచ్చేవాడిని. అక్కడ నన్ను కనపరుచుకోమంటే అక్కడ కనపరుచుకోవటానికి కొన్ని సూచక్రియలు చేసేవాడిని ప్రవక్తలు అంటారు. పాస్టర్లు ఆ మాత్రం అంటారు, పేర్లు పెట్టుకుని సరిపోతుంది. నేను ప్రవక్తని, నేను బిషప్ని, ఇలా పేర్లు పెట్టుకుంటే సరిపోవు. అక్కడ ఏదైనా దేవుడు కార్యం చేశాడు అనుకో, అది దేవునితో ప్రవక్తని నమ్ముతారు. అంతేగాని మన ఇంట్లో సరి లేకుండా ఎదటోళ్ళ ఇంటికి వెళ్ళి నీతులు చెప్పేవాడిని ప్రవక్త అంటారు. మనం సేవనైనా బతికేలేమే, చిన్న కార్యమైనా చేయలేమే. అదే ఆయన ఉచితమైన కృపను బట్టి నువ్వు బైబిల్లో ఉన్నదన్నట్టు భోజేయమని చెప్తున్నాడే తప్ప అక్కడ ఎవరిని కూడా ప్రవక్తలుగా పిలవట్లేదు. ఈ ప్రవక్తల్ని సూచక్రియలు చేశారు. ఆనాడు మోషే గారు కూడా కర్రని పావును చేయగలిగాడు, 2 సముద్రాన్ని పాయలు చేయగలిగాడు కర్రతో. ఇలా ఎన్నో సూచనలు చేయమంటే ఆయన ప్రవక్త అనగలిగారు. మనకు ఆ శక్తి ఉందా? మనం ఏదో కుసేపు ప్రార్థన చేస్తే కుసేపు చేయలేను. నేను పాస్టర్ని, నేను బిషప్ని, నేను రెవరెండ్ అని చెప్పుకుంటే సరిపోతాము. అలా సూచక్రియలు చేసే వాళ్ళని మనం దేవుడిలోకి ఇదవుతాడు. యోనాను కూడా అదే పరిస్థితి చేశాడు. అక్కడ స్పెయిన్ దేశానికి వెళ్ళి, తర్షీష్ అనే స్పెయిన్ దేశానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు. ఆ దేశం నాశనం అయిపోయే స్థితిలోకి వచ్చింది. నువ్వు వెళ్ళి అలా సువార్త చేయమంటే చేయలే. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. మనం ప్రవక్తలం, నేను వెళ్ళను అంటానికి సాలదు. మనం ప్రవక్త అనే మాట చెప్పుకున్న తర్వాత వెళ్ళను అంటే కుదరదు. ఏదో రకంగా నడిపిస్తాడు నిన్నైనా. మనం సేవకులు మాత్రమే. అది ఆయన ఉచితమైన కృపను బట్టి. ఏదో బైబిల్లో 4 మాటలు తెలిసి చెప్పేవాడినే సేవకుడు అంటారు. ప్రవక్తలను అయితే సూచక్రియలు చేసేవాడిని ప్రవక్త అంటారు. దానికి దీనికి తేడా ఉంది. మనం అలా ఉండకూడదు దేవుని సన్నిధిలో. మనం ఈయనేమో ఇక్కడేమంటున్నాడు, రోమపత్రిక 3:29లో కూడా దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకు దేవుడే. ఆయన అన్నిటికీ దేవుడు కాబట్టి ప్రవక్తలు పంపిస్తాడు. ప్రవర్తన మనం లోబడాలి. అది దేవుని చిత్తం. అది నిన్ను నన్ను కూడా ఆశపడుతున్నాడు. యోనా గురించి కొన్ని మాటలు తెలుసుకోగలిగాం. యోనాని పరిస్థితికి పోయిన చేప కడుపులో మింగించాడు. అక్కడ సముద్రంలో పడవ మీదగా సముద్రంలో పడేపించాడు, చేప కడుపులోంచి తీసుకొచ్చాడు. ఎన్నో సూచక్రియలు చేయమంటే అప్పుడు తల వంగి వెళ్ళగలిగాడు. మనం కూడా అహంకార దృష్టితో ఉంటున్నాము, అసూయ దృష్టితో ఉంటున్నాము. మనల్ని మనం సరి చేసుకొని దేవుని సన్నిధిలో యోనావలే కాక మన హృదయాన్ని మార్చుకోవాలని ఒక యోనా గ్రంథాన్ని మనకు చూపిస్తున్నాడు. యోనా అంటే చిన్న చిత్తగా ఇదైనడే కాదు, ఆయన ప్రవక్తలకే ప్రవక్తగా నిలబెట్టబడుతున్నాడు. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. రేపు రాకడొస్తే నిన్ను నన్నైనా ఒక ప్రశ్న అడుగుతాడు. నువ్వేం చేయవే పని మీద పంపించాను, నువ్వేం చేసావు అని అడగలేదు. మనం ఏం సమాధానం చెప్తామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిచయం చేసుకొని దేవుని సన్నిధిలో కడిపై భక్తులు కూడుకొని ఆయన నామ కనుక మనం అందరం వాడబడదాం. ఇట్టి చితి మనందరికీ కలుగునగాక. ఆమేన్.